నిన్న మిగిలిన కూర దగ్గర 4 కోడిగుడ్లు పగలగొట్టి వేపుడన్నం చేత్తన్నాను. వెంటనే పప్పు ఉడకబెట్టాలి. ఎందుకంటే మధ్యాహ్నానికి తొందరగా కావాలి కాబట్టి. వేపుడన్నం చేత్తిని కానీ మెత్త పిట్టికలా అయిపోయింది అన్నం. ఎలాగో తింటున్నా ఇక. తర్వాత మేము కూర్చుని తప్పులేసి తిని కదా, ఇది దుంగలంతా తోలు రమ్మి వేసిరట. ఇటు ఆర్డర్ ఎక్కించమని చెప్పిరి మాకి. సేద్దర సలిసిమి కుట్టిదేమో దద్దురొచ్చింది. బాగా నొప్పిగా ఉన్నది. వాతావరణం అంతా మారుతుంది. కర్రీ మబ్బులు కమ్మివేస్తున్నాయి. మరి వర్షం కుమ్మితుందో కుమ్మదో చూడాలి. చెయ్యి మరీ ఉబ్బుకుంటూ వస్తుంది. భలే సలుపు వస్తుంది బాబు. టీ ఇచ్చిరి చల్లగా అయిపోయేది పేయి కొత్తప్పటికల్లా. అంటే కూరగాయలు అయిపోయేది. కూరగాయలు కొనడానికి వెళ్తే కానీ టమాటా 30 రూపాయలట. మీ ఊర్లో టమాటాలు అంతా కేజీ చెప్పండి. అమలాపురం అంతా కొబ్బరికాయలే ఉన్నది. ఎటు చూసినా ఇటు టాటర్ నిండా కొబ్బరికాయలే వేసుకుని వెళ్తున్నారు వీళ్ళు. ఈ కుక్క కూడా తప్పిపోయేది పాపం. పట్టుకుందా అంటే కరసేస్తుంది. మిక్చర్ కొనుక్కుని తిని 20 రూపాయలకి. నాకు ఈ మిక్చర్ అంటే బాగా ఇష్టం. మీకు ఇష్టమే కాదా? తర్వాత ఇప్పుడు రాత్రి పడుకునే మట్టు ఈ రమ్య పాన్ తినేసి పడుకుంటుంది. ఈ రోజుకి ఇంతే. ఇంకా ఉంటును నేను. మరి నిద్ర వస్తుంది.